మళ్ళీ మనుష్యుడిగా పుట్టేట్టు చేస్తాడు. ఆయన చిన్నతనం నుంచి నాకు వేదాంగములు నేర్పి ధర్మపదంలో నడిచేటట్టు చేసి నా పునర్జన్మలను తగ్గిస్తాడు. ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే పునర్జన్మలోకి వెళ్ళిపోయినప్పుడు ఏదో ఒక్క వాసన పట్టుకుని వెళ్ళిపోదు, దీనితో పాటు కొన్ని పట్టుకుని ఎడుతుంది. అందుకే మీరు కొంతమంది పిల్లల్ని చూడండి, చిన్నతనంలో రాగం పాడితే గుర్తుపడతారు, ఇది రాగం అంటారు. ఎలా తెలిసింది వాళ్ళకి అంత చిన్నతనంలో? అంటే గత జన్మలలో వాడు ఒక పెద్ద సంగీత విద్వాంసుడు, రాగాలు 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 అవే ఆలోచిస్తూ వెళ్ళాడు. ఈ జన్మలో వాడికి సాధన లేకుండా చెప్తాడు. ఒక్కొక్కడు చూడండి, ఒకసారి చదువుతాడు, ఆ పద్యాలన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే వాడు గత జన్మలో అంత సాధన చేశాడు అవన్నీ, అందుకే అన్ని వచ్చేస్తాయి ధారణలోకి. ఇప్పుడు ఈ వాసనల్లో కొన్ని వాసనలు ఏమవుతాయంటే, నేను ముందు మంగళప్రదమైనవి చెప్పాను, అభ్యున్నతి కారకాలు. కొన్ని చెడు వాసనలు కూడా పట్టుకెడుతాయి. నాకు అన్ని మంచి విషయాల మీదే అనురక్తమై ఉండాలని ఎక్కడుంటుంది? ఉండకూడని విషయం మీద నాకు ఉండిపోయింది అనుకోండి. నాకు మధుపానం అలవాటు, కళ్ళు తాగుతూ ఉంటాననుకోండి ప్రతిరోజు. నేను కేవలంగా ఒక ఉదాహరణకి చెప్తున్నాను. కళ్ళు తాగడం నాకు అలవాటు అనుకోండి, ఆ కళ్ళు తాగడం మీద ఆఖరి ఊపిరిలో స్మరిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వచ్చే జన్మలోకి వెళ్ళినా వాడికి కళ్ళు మీదకి దృష్టి ఎడుతుంది, దాని మీదకి లాగుతుంది మనస్సు. ఎందుకంటే అది వాసనాబలం, గత జన్మల నుంచి తెచ్చాడు, తెచ్చుకుని లాగుతుంది. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే బుద్ధినిస్తాడు. బుద్ధి అంటే నిర్ణయాత్మక శక్తి. ఇది ఇతర ప్రాణులకు ఇవ్వడు, ఒక్క మనుష్యునకే ఇస్తాడు. ఎందుకని అంటే మనుష్యుడు ఏం చేస్తాడంటే ఆ బుద్ధికి శాస్త్రాన్ని గురువుని ఆధారంగా ఇచ్చాడనుకోండి, ఇస్తే వాసనని గెలుస్తాడు. గురువుగారి పాదాలు శాస్త్రము వీటి యందు బుద్ధి అనురక్తమైందనుకోండి. ఇప్పుడు అనురక్తమైంది. జాగ్రత్తగా కుక్క పిల్లని మచ్చిక చేసుకున్నట్టు మచ్చిక చేసుకుని అక్కడ పెట్టాడు. మెల్లిగా మనసుకున్న లక్షణం ఏంటంటే ఇష్టం లేకపోయినా అదే గుర్తు చేస్తుంది, అది దానికి ఉన్న లక్షణం. నాకు 5 అయ్యేటప్పటికీ కాసేపు గంతులేద్దాం రోజు, ఓ 15 రోజులు అనుకున్నాను అనుకోండి. ఏమైనా అసలు అర్థం ఉందా దానికి? 5 అయ్యేటప్పటికి ఎవరూ చూడకుండా తలుపు వేసుకుని గంతులు వేస్తున్నాను. 5 రోజులైంది, 6వ రోజు 5 అవుతోంది. కాసేపు నువ్వు గంతులు వెయ్యాలని ఎవరు గుర్తు చేస్తారు? మనసే గుర్తు చేస్తుంది. అది దానికి ఇష్టమా? ఏమిటి అది, ఏమిటి తలుపు వేసిన ఇందుక గంతులు వేయడం అన్నా? ఇప్పుడు నువ్వు 15 రోజులు గంతులు వేయాలనుకున్నావుగా, 5 అయింది, గంతులు వేయి అని అదే గుర్తు చేస్తుంది. అలా దానికి ఇష్టం లేకపోయినా మొదట్లో అది మెల్లిగా గురువు దగ్గరికి శాస్త్రం దగ్గరికి వెళ్ళడం మొదలెడుతుంది. దానికి ఉన్న లక్షణం ఏమిటంటే అనురక్తం అవుతుంది. విని అబ్బా నిజమే, గురువు పాదాలు పట్టుకోవాలి, శాస్త్రం పట్టుకోవాలంటే. గురువుని శాస్త్రాన్ని పట్టుకుంటే వాసనా బలాన్ని జయిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే చిచి కళ్ళు తాగడం ఏమిట్రా, తప్పు, తాగకూడదంటాడు. గత జన్మలో గెలవలేకపోయిన దాన్ని ఈ జన్మలో గెలిచాడు. ఇప్పుడు నువ్వు ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి నీకు బుద్ధిని ఇచ్చినప్పుడు ఈశ్వరుడు నువ్వు అభ్యున్నతి పదంలో నడవడానికి కావలసిన ఆస్తిని ఇచ్చాడా లేదా? నీ కర్మకు ఎవడు పాత్రుడు? నువ్వే. ఉద్ధరేణ ఆత్మనాత్మానం. నీకు బుద్ధిని ఇచ్చాడు కాబట్టి సక్రమంగా వినియోగించు, ఉన్నత పదంలో వెడతావు. బుద్ధి ఇచ్చినా మళ్ళీ ఆ బుద్ధిని పట్టుకెళ్ళి చెడు మార్గాల దగ్గరే పెడితే, అవి తప్పని తెలిసి కూడా అక్కడే పెట్టి దాన్నే పట్టుకు తిరుగుతానంటే ఇంకా కొత్త వాసనా బలాలు తెచ్చుకుంటాం. అప్పుడు ఇక సాధన ఎక్కడుంటుంది? వచ్చే జన్మలో తిరియక్కవుతాడు. ఎందుకంటే ఆఖరణ తలుచుకున్నవంత భయంకరమైనవి స్మరిస్తాడు. దాన్ని బట్టి తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణిగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరు నిర్ణేత? మనుష్య జన్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకడు బాగుపడినా ఒకడు చెడిపోయినా ఎవడు దానికి కర్త? మనుష్యుడే. వాడికి ఇచ్చిన బుద్ధిని వాడు సద్వినియోగం చేసుకుంటే ఈశ్వరుడు ప్రాపుగా ఉంటాడు, తాను అండదండగా ఉంటాడు. ఒక్కొక్కసారి ఓడించి చూస్తాడు. మీరు చూడండి, మా చిన్నతనంలో ఎంత గుండ్రంగానో రాయాలని ప్రయత్నం చేసేవాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో రెడ్ ఇంకు పెట్టకూడదు మాస్టర్. ఆ పుస్తకం పట్టుకెళ్ళి చూపిస్తే ప్రకృతి వికృతి ఇలా టిక్కు పెట్టి ఎక్కడ తప్పు రాయలేదు అని పెట్టి 10వ దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటిరా ఇది
ఈ ఒత్తి ఏమిట్రా, సరిగా ఇలా ఉండాలి అని ఎర్రింకుతో ఇలా అని ఇలా అనేవారు. అని మనసు చిన్నబుచ్చుకునేది. రేపైనా ఎర్రింకు పెట్టించుకోకూడదు, ఒక్కనాటికి చేసేవారు కాదు. ఎప్పుడూ ఎర్రింకే, ఏదో ఒకటికి ఉండదు ఆ ఎర్రింకు లేకుండా. ఆఖరికి ఒళ్ళు మండి ఏంటంటే రోజు ఎర్రింకుతో ఏదో ఒకటి పెట్టేస్తానేంటి మాస్టర్, ఎంత కష్టపడి రాసినా అంటే, ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఎర్రింకుతో అలా అనకుండా ఒక్కటి కూడా 4 రోజులు నిన్ను వదిలేస్తే నువ్వు పాడైపోతావురా. అందుకురా ఇలా పట్టుకుని ఉంచాను నిన్ను ఎప్పుడో తలాలో నాకు తెలుసురా, అప్పుడు నా ఎర్ర పెన్ను పెట్టంలే పో ఎవరు మాస్టర్. ఈశ్వరుడు ఏం చేస్తాడు, ఒక్కొక్కప్పుడు మీరు అనుకున్నవి జరగకుండా చేస్తాడు. అయినా వాడు నాకు ఎందుకు ఇవ్వలేదు అని వదలడంలో భక్తి ఉంది. వాడు ఇచ్చాడు, నా గొప్ప కాదు, వాడు ఇచ్చాడనడంలో నిలదొక్కుకోవడం. ఇప్పుడు ఆ భక్తికి ఆధారం శాస్త్రం, గురువు, దానికి శ్రద్ధ అని పేరు. ఇప్పుడు ఆ బుద్ధిని ఎవడు వినియోగించాడో వాడు పైకెక్కుతున్నాడు, ఎవడు వినియోగించుకోలేదో వాడు వాసనా బలాన్ని జయించలేకపోవడం కాదు, కొత్త వాసనలు కూడా తెచ్చి మీద పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని ఎవరు ఉద్ధరిస్తాడు? మళ్ళీ ఆఖరి ఊపిరిలో గత జన్మలలో ఈ మనుష్య జన్మ మళ్ళీ రావడానికైనా కారణమైంది అది. ఇప్పుడు మనుష్య జన్మ రావడానికి కాదు, కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుపోవడానికి పనికొస్తుంది. ఎవడు ఉపయోగించమన్నాడు బుద్ధిని అలా? అందుకే ఏ పని చేసినా మనం ఏమడుగుతామంటే ధియోయోన ప్రచోదయాత్, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. దేని యందు? గురువు యందు, శాస్త్రమునందు, ధర్మమునందు ప్రేరేపింపబడుగాక. అటువైపుకి వెడితే భద్రం, వెళ్ళనప్పుడు ప్రమాదం. అందుకే పిల్లవాడికి కత్తివ్వడం ఎంత ప్రమాదమో మనసుకి వాసన అందించడం అంత ప్రమాదం. అందుకే నిషిద్ధ కర్మ అంటుంది శాస్త్రం, దాని జోలికి వెళ్ళవద్దు. అసలు దాని రుచి ఏమిటో చూసి దాని వాసన లోపల పెట్టుకుందామని ప్రయత్నించకు. దాన్ని అధిగమించలేకపోయావో కోట్ల జన్మలు వెళ్ళిపోతావు. కాబట్టి అసలు దాని జోలికి వెళ్ళద్దు, భంజించేసేయి అంటుంది. ఇప్పుడు ఒకడి వృద్ధికి కానీ ఒకడి పతనానికి కానీ కారణం వాడే. వాడి బుద్ధిని వాడు సక్రమంగా వినియోగించుకోవడం మీదే ఉంటుంది. అలా వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ. మన ప్రయత్నానికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం తోడవుతుంది, సాధిస్తాం. ఒక చోట తోడు కాలేదు, ఏమి ఇబ్బంది లేదు, అది కూడా మనం ఊంచుకోవడానికే కారణం అవుతుంది. ఓ ఎందుకు ఇవ్వలేదో ఈశ్వరుడు, వాంఛితార్థ ప్రదాయిని. నేను కొన్ని కోరికలు కోరచ్చు, అమ్మవారు ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? ఒరే నీకు ఈ అనుభవం వస్తే నీ జీవితంలో అన్నీ పాలుకావు, కొన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలన్న అనుభవం ఒకటి నీకు నేర్పాలని అనుకుంటున్నాను, అందుకు నీకు ఇలాంటి అనుభవం ఇచ్చానని అమ్మవారు నన్ను జాగ్రత్త నేర్పుతోంది అని తీసుకుంటే నీకు ఇబ్బంది కాదది.